ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అనేక సందర్భాలలో మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మానవుడితో దేవుడు సంధించినప్పుడు మానవుడి యొక్క బ్రతుకు జీవితం, మానవుడి యొక్క విశ్వాసం మారడమే కాక ఆ సందర్భంలో దేవుడికి ఒక కొత్త పేరుతో పిలుస్తాడు. ఇక్కడ అబ్రహాం కూడా దేవుని ఒక నూతనమైన పేరుతో పిలుస్తాడు. ఆ పేరే యెహోవా ఈరే అని, అంటే దేవుడే చూచుకొను. మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుని మీద గట్టి విశ్వాసము, ఆయన అధికారానికి ఒప్పుకుంటామో, ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటామో, మన యొక్క ప్రతి అవసరతలు ఆయనే చూచువాడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంని తన ఏకైక కుమారుడు, ప్రేమించిన కుమారుడైన ఇస్సాకుని బలి అర్పించమని అంటాడో, అబ్రహాం ఏమాత్రం వనకక, ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం కూడా విశ్వాసంలో బలహీనం కాకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తా వచ్చాడు. ఆ సందర్భాన్ని దేవుడు ఎంతగానో సంతోషించి, అబ్రహాము ఆగి కుమారుడికి బదులుగా అక్కడ పొట్టేలు ఉంది అని సిద్ధపరిచి పెడతాడు. మన యొక్క జీవితంలో అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు మనము అడగని సందర్భం కూడా అనేకమైన ఉంటాయి, కానీ దేవుడు మన అవసరత తీర్చకుండా వెనకపోలేదు. మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టలేదు. గనుక నిన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ అవసరతల్ని చూసి చూడనట్టుగా పోయే దేవుడు కాదు. ఆయనకు ప్రతిదీ తెలుసు. నువ్వు ఏ సందర్భం గుండా వెళ్తున్నావో, ఏ అనుభవం గుండా వెళ్తున్నావో, ఏ కన్నీటి గుండా వెళ్తున్నావో ఆయనకు తెలుసు. గనుక ఆయన దగ్గరికి వచ్చి, నీకు తెలుసు కదా ప్రభా, నువ్వు నా దేవుడవు కదా అని మనం ఆయనను అడిగినట్లయితే ప్రభు మనకు సహాయపడు వాడై ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మా యొక్క అనుభవం అంతా, మా యొక్క జీవితంలో మేము అనుభవిస్తున్న ప్రతి సందర్భం మీరు ఎరుగుదురు. గనుక ఆ సందర్భాన్ని బట్టి దేవా, మీరు మాకు సమస్తమును సమకూర్చి పెట్టువాడై ఉన్నాడని మేము మిమ్మల్ని నమ్మి స్తుతిస్తున్నాం. దేవా, మా నమ్మకాన్ని మీరు ఏమాత్రం కూడా వమ్ము చేయని దేవుడు. గనుక మాకు సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.